సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను భంగం చేయడం కోసం ఇజ్రాయెల్ను పంపడం మంచి పద్ధతి కాదని సిపిఎం పార్టీ ఆరోపించింది. సోమిరెడ్డి నివాసానికి వెళ్లి సిపిఎం కార్యకర్తలు ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీక్ష భగ్నం చేస్తుంది కానీ అక్కడ ఉన్న హిటాచీలు మిషన్లను స్వాధీనం చేసుకోలేదని వారు ఆరోపించారు. రాబోయే రోజుల్లో జనం తిరగబడే రోజు ఆసన్నమైందన్నారు. మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు దాని అవినీతిని అరికట్టేదానికి ఆడుండేటువంటి టిప్పర్స్ అన్ని కూడా పక్కన పెట్టి అధికారుల దృష్టికి తీసుకోబోయారు. 3 రోజుల పాటు అక్కడున్నా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఓ పక్క దాన్ని విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇజ్రాయెల్ను పంపించడం మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఇలాంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ను పంపించడం, వాళ్ళ కార్యకర్తలను పంపించి కారును కూడా ధ్వంసం చేయటం, ఇలాంటి చర్యలు ఈ జిల్లాలో జరగటం సరైనటువంటిది కాదు. ఈ జిల్లాలో రాజకీయాలు అనేక మంది మేధావులు గతంలో పనిచేసినటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ ప్రశ్నించే వాళ్ళందరి మీద కూడా దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి ప్రయత్నం చేశారు. అందువల్ల ఇలాంటి చేయటంని సిపిఎం పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అధికారులు వెంటనే అక్కడ సందర్శించి ఈ అవినీతి మీద నిరోధించేదానికి ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. తాటిపత్తి పంచాయతీ వరదాపురం దగ్గర అక్రమ మైనింగ్ చాలా రోజులు జరుగుతుంది. అధికార వైసీపీ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు, వాళ్లే చేపించేది. ఇంత దుర్మార్గం ఇటీవల జరగల. ఇక్కడే కాకుండా సైదాపురం మండలంలో కూడా ఈ తెల్లరాయి దీని ద్వారా మొత్తం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి దాకా తెలుసు అనేటువంటిది, అక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని అందరికీ భాగాలు ఉన్నాయి అనేటువంటిది. అక్కడ చాలా ప్రశాంతంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, ఆయన ఈ జిల్లాలో చరిత్రటువంటి వ్యక్తి, ఆయన ప్రశాంతంగా అక్కడ ఆందోళన చేస్తున్నాడు. వాళ్ళకి మైనింగ్ వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఉందంటే వాళ్ళు తీసేవాళ్ళకి లేదు. అంతకుముందు ఆయనకి లైసెన్స్ ఉంటే ఆయనకి ఇవ్వకుండా ఆయనకి ఆపేసి రానికుండా చేసి ఆయనకి వీళ్ళు ఈ మొత్తం తెల్లరాయిని అమ్మేసుకోవటానికి డబ్బు చేసుకోవటానికి ఈ దుర్మార్గం చేశారు. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ దగ్గరికి ఇజ్రాయెల్ని పంపించడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇది నాకు తెలిసి రాష్ట్రంలో ఇటువంటిది ఎక్కడా కూడా జరగల. అసలు రాజకీయ నెల్లూరు జిల్లాలో రాయలసీమ వాతావరణం వచ్చేసింది. మామూలుగా ప్రజలందరూ కూడా జగన్ వస్తే రాయలసీమ రాజకీయాలు వస్తాయని అంటున్నారు. అట్నే ఇక్కడ కూడా వచ్చింది. ఇజ్రాయెల్ని పంపించడం ఏంది, అద్దాలు పాలు కొట్టించడం ఏంది? వాళ్ళు వచ్చి విని చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది విని ఆయన ఆశీర్వదించి ఇది మేము ఇటువంటి తప్పుడు పనులు చేయలేమని చెప్పి వెనకపోతుంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు భయపడి కొన్ని రాళ్ళు వేసినారు. అందుకని నెల్లూరు జిల్లాలో ఈ రాజకీయాల సంస్కృతి డబ్బు సంపాదనకి వైసీపీలో ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళందరినీ లోపల పెట్టేదానికి, వాళ్ళని రౌడిజం చేసేదానికి వీళ్ళకి ఏమైనా పర్మిషన్ ఇచ్చినారా వైసీపీ పార్టీకి అని చెప్పి నేను అడుగుతున్నాను. అందువల్ల ఇటువంటి సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా లేదు. అనేక సంవత్సరాల నుంచి, నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం, మాట్లాడుకోవడం ఇది ఉంది. కానీ రాజకీయాల్లో రౌడీల్ని తీసుకొచ్చిన రాజకీయ నాయకుల మీద పురిగొల్పడం, ఇజ్రాయెల్ని తీసుకొచ్చి పురిగొల్పడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్య. కోట్ల రూపాయల అవినీతి మరి తాటిపత్తి దగ్గర, అట్నే సైదాపురం మండలంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉంది. ఒకటి మట్టి మాఫియా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, అట్నే గ్రావెల్ జరుగుతూ ఉంది, ఇసుక జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ క్వార్టర్స్ ఇప్పుడు 60,000 ఇది టన్ను ఉంది కాబట్టి దీని మీద పడ్డారు. రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోసుకుంటున్నారు. దీన్ని సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆస్తిని కొల్లగొడుతూ ఉంటే నెల్లూరు జిల్లాలో అధికారులందరూ కూడా కళ్ళప్పగిచ్చి చూస్తున్నారు. నేను తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వాళ్ళు పోయి చేసిన వాళ్ళు తెలియనట్టే ఉన్నారు. మైనింగ్ వాళ్ళు ఏమో వాళ్ళకి లైసెన్స్ లేదని కూడా స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా ప్రజలు మేల్కొనకపోతే నెల్లూరు జిల్లాలో కూడా ఏమీ మిగలదు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను సిపిఎం సీనియర్ లీడర్గా నేను ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానికని తెలియజేస్తూ, తెలుగుదేశం శాంతియుతంగా చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన ఆందోళన మీద చేయటం అనేటువంటిది చాలా తప్పుడు పద్ధతి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం.